చెయ్యాలని లేదురా. రారా చింటూ, ఏంటి కటింగా? కాదు, షేవింగ్. షేవింగా? నీకు ఇంకా మొల్లలేదు కదరా. చేస్తే అదే మొలుస్తుంది, నువ్వు చెయ్యి. అబ్బో, నువ్వు చాలా ముదిరిపోయావు. సరేరా కూర్చో. అవును రే, జేబులో డబ్బులున్నాయా? ఎంత? 20. అదేంటి పెద్దోళ్ళ దగ్గర 10 తీసుకుంటావుగా? ఉన్న గడ్డం గీయడం కంటే లేని గడ్డం గీయడం చాలా కష్టం. అవును రే, ఇప్పుడు నీ గడ్డంతో పనేట్రా? బిడ్డను కనని ఆడది గెడ్డం గీయించుకొని మొగాడు నా దృష్టిలో వేస్ట్. అమ్మో, నువ్వు మామూలుగా మొదలలేదురా, చాలా ముదిరిపోయావు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, లలలా లలలా. అమ్మా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? క్రికెట్ ఆడి వస్తున్నాను. అలాగా? ఏమేవ్, బిడ్డని కనని ఆడది గడ్డం గీసుకొని మగాడు వేస్ట్ అంట, తెలుసా? ఎవరన్నారు? ఎరా, ఎవరన్నారు? బాగానే ఉంది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు వాడిని అడుగుతారేంటి? మరి అడగాల్సింది అన్నోడ్నే కదా. చెప్పండి సార్, ఎవరన్నారు? అది అది తాతన్నాడు. ఓసారి ఎవరితోనో చెప్తుంటే విన్నాను. అలాగా? మొలవక ముందే గడ్డం గీయించుకోమని కూడా తాతే చెప్పాడా? ఎతావా? ఎతావా? నీ కొడుకు పెద్ద మొగాడైపోయినట్టు గడ్డం గీయించుకుంటున్నాడే. ఏదో తెలియక చేశాడులేండి. తెలియక కాదు, తెలిసేసేసాడు. చంపేస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చేసాలు వేస్తూ కనిపించావో గుండు కొట్టేసి ఇంట్లో కూర్చోబెడతాను. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి, మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. అన్నది నిన్నే, మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా, రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి పేషెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిలాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్గా 10 గంటలకు పంచాయతీ కాదు, మంగతాయరు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చే మంగా, ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా, చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20. నమస్కారం. 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా, 4 గేదెలు 1/4 గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివు. అలాగే.
పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేదె, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం. అంటే 9. అదెలా కుదురుతుంది? నీ ఎదురు కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా? అలా పంచుకోండి. అలాగే. పోండి. వస్తామయ్యా. ఓ రేయ్ సత్తిపండు, అండి. ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. ఏంద్రా ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళని గ్లామర్ తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే నేను రాజోలు పోయేతాను, కూర్చో చూసుకో. అలాగే మంగా. మంగ మన కొట్టుకి వస్తున్నట్టుంది. ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రామంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి. ఈ కాగితం ఎంత దృష్టం చేసుకుంటూ. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది, నువ్వు నా సొంత మనసులాడ్డాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. ఏమండి, అమ్మాయి వస్తే సరుకులు ఇవ్వను అన్నారంట. అమ్మవి నువ్వు వచ్చినా ఇవ్వను. మీరు వచ్చినప్పుడల్లా సరుకులు ఇస్తూ కూర్చుంటే నేను అప్పులు చేసి బతకాల్సి వస్తుంది. అది కాదు, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఇస్తావు సరే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని? రాబడలేని వాళ్ళకి ఇచ్చిన అప్పు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావు గాని బయలుదేరవమ్మా. అది కాదండి. వెళ్ళవమ్మా, చెప్తుంటే నీకు అర్థం కాదు. ఎవరండి ఆవిడ? ఆవిడతో పెద్ద టీవీ సీరియల్ కథలే. పార్వతమ్మ గారు, మీరు లోపలికి రావచ్చా? నా పేరు మంగతాయారు. ఈ మధ్యనే ఈ ఊరొచ్చి కొత్తగా హోటల్ పెట్టాను. మీ అమ్మాయిలా? అవును. ఈ సరుకులు లోపల పెట్టు. సరుకులు ఎందుకు? ఇందాక కొట్టు దగ్గరంతా విన్నానమ్మా. అయినా ఇవేమీ ఊరికే ఇవ్వడం లేదు. మీరు నాకు సాయం చేయాలి. అర్థం కాలేదా? నేనొక్కదాన్నే హోటల్ నడపలేకపోతున్నాను. అందుకని మీరు ఇంట్లో పప్పు రుబ్బి పచ్చళ్ళు చేసి నాకు పంపిస్తే ఒకరికొకరం ఉపయోగపడతాం. అప్పులడిగి అవమానపడే కంటే వచ్చిన పని చేయడం తప్పు కాదు కదమ్మా. ఈ ఊరి జనం మీ మీద జాలి చూపించగలరేమో గాని సాయం చేయరనిపించింది. నాకంటూ ఎవరూ లేరు. మిమ్మల్ని నా తల్లిలా భావిస్తున్నాను. మీరు నన్ను ఓ కూతురు అనుకోండి. కాదనకండమ్మా. తీసుకోండి. ఎలాండి తొందరగా, టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి, రోజు లేటే వస్తున్నా. ఇదిగో
ఈ రోజు ఆడికెళ్తున్నా ఇంకాడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? మరి దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళాడి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా? నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో ఏడేడు పొలాలు నేను నెట్టుకొని బయట తింటానే. తినకపోతే మంచిదే, తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరేస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేదికెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తావేట్రా? పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఏంట్రా ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు రేయ్ పుల్లరాజు